హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పాప లంచ్ బాక్స్‌లోకి ఎగ్ కర్రీ చపాతీ అయితే అడిగిందండి. అందుకని చెప్పేసేసి ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఎగ్ కర్రీలోకి ఆనియన్స్ ఎక్కువేసి చేస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బండి పెట్టేసేసుకొని 3 టేబుల్ స్పూన్ దాకైతే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలన్నీ వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసానండి. తాలింపు కూడా వేగినాక మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఆనియన్స్‌లో ఉప్పు వేయటం వల్ల త్వరగా అయితే వేగుతాయి. ఆనియన్స్ కూడా వేగిపోయినాయండి. ఆనియన్స్ వేగాక ఈ విధంగా అయితే ఎగ్‌ని కొట్టేసి వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 ఎగ్గులైతే వేసేసుకున్నాను. ఎగ్ వేసిన తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారాన్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నాను. ఒకసారి అయితే ఎగ్ వేయగానే వెంటనే అయితే కలపనండి. అప్పుడైతే పెద్ద పెద్ద ముక్కలుగా వస్తాయి. ఒక్కొక్కసారి అయితే వెంటనే అయితే కలిపేసేసి చేసేస్తాను. ఇంకా ఎగ్ కర్రీ కూడా అయిపోయిందండి. ఇప్పుడు చపాతీ పిండిని కూడా కలిపేసేసుకున్నాను. ఒకసారి అయితే పిండిని మద్దన చేసేసుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్‌గా అయితే చేసేసి పెట్టేసేసుకుంటున్నాను. నేను చపాతీ పిండిలో అయితే ఈరోజు వామేసి కలిపానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వామేసి కలిపితే. పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ చపాతీ తింటే అరగదు అనే ఫీలింగ్ వచ్చేవాళ్ళైతే ఈ విధంగా పిండి కలిపేటప్పుడు వాము వేసి కలుపుకోండి. అప్పుడు టేస్టు బాగుంటుంది. అదేవిధంగా హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈరోజు పాప బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా ఇదే తినేసేస్తాను. అదేవిధంగా లంచ్ బాక్స్ కూడా ఇదే పెట్టేసేయి అని చెప్పేసి అడిగింది. అందుకని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్‌గా లంచ్ బాక్స్‌కి 2 అయితే చేసేసేస్తున్నాను. చూసారు కదండీ! మనం చపాతీ నొక్కినా కూడా వామైతే ఈ విధంగా అయితే కనపడుతూ ఉంటుంది. ఇంకా పాప వరకే చేసేస్తాను. ఇంక తర్వాతైతే తను స్కూల్‌కి వెళ్ళాక మాకైతే చేసేసుకుంటాను. ఈ రోజైతే రాగి జావ కూడా ప్రిపేర్ చేయలేదు. రోజైతే తనకి రాగి జావ ఇస్తాను కదండీ! ఈ రోజైతే రాగి జావ కూడా వద్దంది. ఇంక అందుకని చెప్పేసి ఎగ్ కర్రీ చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా అన్ని చపాతీలైతే నొక్కేసి పెట్టేసేసుకున్నానండి. ఒక చిన్న చపాతీ కూడా నొక్కేసేసి పెట్టేసేసేసాను. ఇప్పుడైతే చపాతీని కూడా కాల్చేసేసుకుంటున్నాను. నేను దోస కానీ, చపాతీ కానీ చేసినా కూడా ఈ విధంగా చిన్న చపాతీ, చిన్న దోస అయితే వేసేసుకొని ఈ విధంగా రుద్దేసేసి తీసేస్తానండి. పాప కోసం చేసేటప్పుడు చపాతీలో కానీ, దోసలో కానీ కొంచెం ఆయిల్ ఎక్కువే వేసి చేస్తాను. మాకైతే కొంచెం తక్కువగా వేసుకొని చేసుకుంటాము. ఇంకా పాప లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశాను కదండీ! ఇంకా మా వారి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.